గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లారా ఎలా ఉన్నారు? నేను దినమంతా ఎలా గడిచిందండి? క్షేమకరంగా గడిచిందని నమ్ముతూ ఉన్నాను. కుటుంబంలో అందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. మరి రోజు ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఒక శ్రేష్టమైన దినమును ఇచ్చినందుకు మనం ప్రభుకు ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ఉదయకాలము మరి ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ యొక్క వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా, ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటున్నట్లయితే మరి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయవలసిందిగా ప్రభుపేరట మనం చేస్తున్నాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనము నుండి, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదునైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమాడమే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిలోమోను రాసిన పత్రికది ఫిలోమోనుకు అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న పత్రిక. ఇది ఆయన ఖైదీగా ఉండి రాస్తున్న పత్రికగా మనందరికీ సుపరిచితమే. ఆయన ఉన్న ఆ జైలులోనే ఒనేసిము కూడా ఒక దొంగగా, లేకపోతే ఒక దొంగిలించబడిన వ్యక్తిగా ఆ స్థలానికి వెళ్ళిన సందర్భం మన చరిత్రలో కనబడుతుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు గారితో సహవాసం, పౌలు గారితో సంభాషణ ఒనేసిమును మార్చేసింది. అద్భుతకరంగా ఒనేసిము మారాడు. మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడు అని చెప్పి ఒనేసిము గురించి ఫిలోమోనుకు పౌలు గారు ఈ పత్రిక రాస్తూ చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, బంధకాలలో నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. బంధకాలలో నేను కనిన నా కుమారుడు. దేవుని బిడ్డలారా, బంధకాల మధ్య, సమస్యల మధ్య నేను కన్నాను అంటున్నారు. చూడండి, ఒనేసిము అనే మాటకు అర్థమేంటి తెలుసా? సహాయము అని అర్థం. బంధకాల మధ్య పౌలు గారు ఎవరిని కన్నారు? సహాయానికి అన్నారు. ఇబ్బందుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయాన్ని పౌలు గారికి అన్నారు. ఈ వాక్యం అండి ప్రియబిడ్డారా, నిజమే. దేవుని సన్నిధిలో నీ దేవుడు ఎవరు తెలుసా? నీ బంధకాల మధ్య నీకు సహాయమును చేసి నీకు ఒనేసిమును దేవుడు ఇస్తాడు. ఒనేసిము అంటే సహాయము. అవును, ఏ పరిస్థితులు బట్టి నువ్వు ఇబ్బందులు పడుతున్నావో, ఏ పరిస్థితులు బట్టి నిందలు అనిపిస్తున్నావో, అవమానాలు పడిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితులు నిన్ను ఒకవేళ ఈ సమస్యలకు నిన్ను నెట్టివేసే తెలియదు, కానీ ఏ కన్నీళ్ళ చేత నువ్వు బాధించబడుతున్నావో, ఈ పలానా విషయంలో నాకు విడుదలొస్తే బాగుండు, పలానా విషయంలో నాకు మేలు కలిగితే బాగుండు అని అనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ఈ మాటలు జాగ్రత్తగా విను. బంధకాలలో నీకు కూడా సహాయం కలుగుతుంది. నీ దేవుడు సహాయమును చేసే దేవుడు. నీవు బాధపడుతుంటే మౌనంగా ఉండేవాడు కాదు. నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఆనందించే దేవుడు కానే కాదు. సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, తప్పక సహాయం చేస్తాడు. తప్పక అద్భుతం జరుగుతుంది. అవును, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల వైపు నుంచి నా కళ్ళెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అవును, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే సహాయం చేస్తాడు. ఎవరు ఉపయోగించుకోవాలో, ఎప్పుడు ఉపయోగించుకోవాలో, ఎలాగూ చేయాలో అని తెలుసు. తప్పకుండా సహాయం చేస్తాడు. నీకు అనుకుంటావు సమయం అయిపోయింది, నువ్వు అనుకుంటావు ఇప్పుడు ఎప్పుడు చేయకపోతే అట్లా. దేవుడికి తెలుసు, తప్పకుండా సహాయమును చేస్తాడు. పౌలు బంధకాలలో ఉన్నప్పుడు ఒనేసిమును కన్నట్లుగా నువ్వు సహాయాన్ని కనబోతున్నావు, సహాయాన్ని చూడబోతున్నావు. అవును, నమ్ము దేవుడి సన్నిధిలో. ఈ వాక్యం ప్రియబిడ్డారా, నీ జీవితంలో కూడా
మునుపు నిష్ప్రయోజనమైనవిని ఇప్పుడు ప్రయోజనకరంగా మార్చబోతూ ఉన్నాడు. మునుపు నిష్ప్రయోజనమైన పరిస్థితులు, మునుపు నిష్ప్రయోజనమైన పిల్లలు, మునుపు ఒకవేళ బాధ కలిగించే విషయాలు, మునుపు ఒకవేళ ఇబ్బంది కలిగించే విషయాలు, మునుపు ఒకవేళ సమస్యలకు కారణమైన విషయాలు, కన్నీటికు వేదనకి కారణమైన విషయాలు, ఇప్పుడు నీ జీవితంలో దేవుడు వాటిని ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు అన్న సంగతిని నువ్వు గుర్తెరుగు. తప్పక ఆ కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రేమించి మరొదనమిచ్చావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉదయకాలము ప్రోభ అయ్యా బంధకాలంలో ప్రోభ పౌలు ఒనేసీము అనగా సహాయమును కన్నట్లుగా ఎవరు మా బిడ్డలు ప్రోభ బంధకాలలో ఉండి నలిగిపోతున్నారో, సమస్యల్లో ఉండి నలిగిపోతున్నారో వారికి నాయన అయ్యా సహాయము కనడానికి సహాయం చేయండి. సహాయం కనగలిగిన శక్తిని సామర్థ్యమును దయచేయండి. బలపరచండి. కన్నీటిని తోడవండి. మీరు కృప చూపించండి. మీరు ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి నాయన. ఇప్పటివరకు నిష్ప్రయోజనకరంగా ఉన్న వాటిని ప్రయోజనకరంగా వారి జీవితాలు మార్చండి నాయన. ఇప్పటి వరకు అయ్యా దుఃఖంగా ఉన్న వాటిని అయ్యానైనా వారి జీవితాల్లో ఆనందంగా మార్చండి, నాట్యంగా మార్చమని ప్రార్థించండి. మహిళలు బలపరచండి, ఆరోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహాలు కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడు నడిపించమని యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.